ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. సర్కారు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిమ్మల పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు. ఏడాది కాలంలో కూటమి సర్కార్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమంపై మంత్రి నిమ్మలతో తిరుపతి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారనేది కరపత్రాల పంపిణీ ద్వారా వాళ్ళకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంటింటికి తిరుగుతూ కూడా ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదన్న వివరాలను కూడా మంత్రి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మంత్రితో పాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మంత్రి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పథకాలు అందుతున్నాయా లేదనే దాన్ని కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు కూడా స్వీకరిస్తూ దాన్ని పరిష్కరించాలని చెప్పి స్థానిక ఇక్కడ ఉన్న అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం కూడా మంత్రి గారు కొన్నారు. సార్ ఎలా ఉంది సార్ ఏడాది పాలనకు సంబంధించి సుపరిపాలన కార్యక్రమం నుంచి ప్రజల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? సార్ పరిపాలన ఏడాది పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ గడపకి వెళ్ళినా కూడా పింఛను గతంలో మాకు 3,000 రూపాయలు ఇస్తానని ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత ముఖ్యమంత్రికి. ఈయన ఒక్కసారిగా మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి తేదీనే 4,000, 6,000, 10,000, 15,000 చేసి మాట ఇచ్చి నిలుపుకున్నాడని చెప్పి వృద్ధులు చెప్తూ ఉన్నారు. గతంలో ఒక బిడ్డకే 13,000 ఇచ్చాడు. ఈవేళ ఎంతమంది ఉంటే అంతమందికి, ముగ్గురుంటే 39,000, 5 ఉంటే 65,000 రూపాయలు తల్లికి వందనం వస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ కొనాలంటే భయపడేవాళ్ళం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మా ఇంటికి అందుతూ ఉన్నాయి. అలాగే మా పిల్లలు చదువుకున్న పిల్లలకి ఒక టీచర్ ఉద్యోగం లేదు 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు మొదటి సంవత్సరమే మరి 16,500 పోస్టులు భర్తీ చేసి మా పిల్లలకి టీచరు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఆయన రద్దు చేసేస్తే ఈయన మళ్ళీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి మా కడుపు నింపుతూ ఉన్నాడు అని ఈ రకంగా ప్రతి ఇంటికి వెళ్ళినా అందుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంవత్సరం పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ మించి వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఈ సంక్షేమం ఈ అభివృద్ధి ఒక ఎత్తు. రెండో పక్క ముందు అసలు మేము స్వేచ్ఛగా ఉన్నాం, స్వతంత్రంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, భయం లేదు. గతంలో కాలు బయట పెట్టాలంటే భయం, గతంలో ఏదైనా ఆనందం వచ్చి నవ్వాలంటే భయం, కన్నీళ్ళు వస్తే పర్మిషన్ కావాలి. అటువంటివి లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉన్న పరిపాలన బాగుంది అని ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి. వైసీపీ వైఫల్యం అంటూ కూడా అది కూడా ఒక కార్యక్రమంలో ముందుకే వాళ్ళు వెళ్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. దానికి ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఆయన ఏదైతే వెన్నుపోటు దినోత్సవం అని ఏదో రకరకాలుగా ఫ్రస్ట్రేషన్, అంటే అధికారం పోయేటప్పటికీ ఆయనకు వచ్చేటువంటి సంపాదన రావట్లా, ఆదాయం రావట్లా, లూటి దోపిడీ నుంచి ఇన్కమ్ రాక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు. ఏదైతే ఈ సంవత్సర కాలంలోనే ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తే రేపు ఆ 11 సీట్లు కూడా రావు అనేటువంటి భయంతో వాళ్ళు అటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి మీరు చూశారు. వాళ్ళకి ఎక్కడ కూడా స్పందన లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పిలిపించారో ఎక్కడ కూడా స్పందన లేదు. ఏదో 4 గదుల మధ్య మీడియా సమక్షంలో రిలీజ్ చేసుకుని మాట్లాడటమే తప్ప ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్లే. ఎందుకంటే వాళ్ళని కూడా నిలదీస్తారు ప్రజలందరూ కూడా. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారు. మెగా డిఎస్సీ అని 5 సంవత్సరాల్లో ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. మొత్తం మీద సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం పేరుతో జిల్లాల వ్యాప్తంగా కూడా మినిస్టర్లు మిగతా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా మినిస్టర్ పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అందిస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి మనకు మినిస్టర్ స్వయంగా ప్రజలతో మాట్లాడి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది తిరుపతిలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన సందర్భంగా ఆయన చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.